మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి నంబర్ 1 హీరోగా ఓ వెలుగు వెలిగారు, వెలుగుతున్నారు కూడా. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నంబర్ 1 హీరోగా నిలిచారు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నంబర్ 1 స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు. సినిమాల్లో వచ్చిన క్రేజ్తో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే చాలా మంది హీరోలు రాజకీయాల్లోకి ఫెయిల్ అవ్వడాన్ని కల్లారా చూసి కూడా ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఎన్నో అంచనాల మధ్య పోటీ చేసిన ప్రజారాజ్యం కేవలం 18 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. ఆ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన చిరంజీవి ఓ చోట ఓడిపోయి మరో స్థానంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చిరంజీవి తన సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓడిపోవడం ఆయన జీవితంలో మాయని మచ్చలా నిలిచింది. దీంతో ఆయన ప్రజారాజ్యం పార్టీని ఎక్కువ కాలం ముందుకు తీసుకువెళ్లలేకపోయారు. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే చిరంజీవి తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని ఎప్పుడూ ప్రత్యక్షంగా చెప్పింది లేదు. ఇదే సమయంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీలో చోటు కల్పించిన సందర్భంలో కూడా ఆ పదవిని ఖండించలేదు. ఇదిలా ఉంటే చిరంజీవి 2 పింఛన్లు తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాల్గొన్న సదరు వ్యక్తి చిరంజీవి 2 పింఛన్లు తీసుకుంటున్నారని తెలిపారు. గతంలో ఎమ్మెల్యే పదవితో పాటు రాజ్యసభ సభ్యుడు కూడా ఉండడంతో చిరంజీవి భారత ప్రభుత్వం నుంచి 2 పింఛన్లు తీసుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవలే గోవా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతిరాజు సైతం 2 పింఛన్లు తీసుకుంటున్నారని ఆ వ్యక్తి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మాజీ మంత్రి నాదెండ్ల భాస్కర్, టీజీ వెంకటేష్ కూడా 2 పింఛన్లు తీసుకుంటున్నారని తెలిసింది. పక్కా సమాచారంతోనే తాను ఈ విషయాలను చెప్తున్నారని సదరు వ్యక్తి చెప్పడం విశేషం. అయితే రాజ్యాంగబద్ధంగా ఈ పింఛన్లు తీసుకోవడానికి వారు అర్హులే అయినప్పటికీ డబ్బులున్న వ్యక్తులు ఇలా ప్రజల పన్నుతో వచ్చిన పింఛన్లు తీసుకోవడం తప్పని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ డబ్బును ప్రజల శ్రేయస్సుకు వినియోగిస్తే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.